Parents of 132 students have moved their children to another government school in Telangana's Mancherial district after a school teacher was transferred. J. Srinivas, a 53-year-old primary school teacher at the government primary school in Ponakal village, was transferred to Akkapeligooda village on July 1st. Within 2 days of his transfer, the parents of 132 of the school's 250-odd students decided to transfer their children to Srinivas's new school, which is located 3 kilometers away. మా పాపని పొనక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఆ స్కూల్ మోడల్ స్కూల్ లాగా, ప్రైవేట్ స్కూల్ లాగా, అందులో శ్రీనివాస్ సారు చెప్పడంతో అక్కడ జాయిన్ చేసినాం. అక్కడ స్టడీ బాగా ఉండే, స్కూల్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ సారు ఇక్కడికి బదిలీ కావడం వల్ల అక్కపెల్లిగూడెం స్కూల్కి మా పాపను కూడా ఇక్కడికి జాయిన్ చేసినాం. ఇక్కడ ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది. ఆ సార్ ఉండే స్కూల్లో. పాప 4th క్లాస్, ఇంతకుముందు పొనకల్ స్కూల్లో చదువుకుంది. అక్కడ స్టడీ బాగా ఉంది. శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు. ఇక్కడ కూడా బాగా చెప్తాడని సార్ మీద నమ్మకం కొద్దీ మేము పంపించాము. పోయినసారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకొని పంపించాము. Srinivas credits the state government for providing support and developing the school, resulting in higher enrollment. గవర్నమెంట్ కూడా మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ అది మనబడి పాఠశాలలో సెలెక్ట్ కావడం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పడడం వల్ల అక్కడ దాదాపుగా 252 మంది పిల్లలు చేరడం జరిగింది, చుట్టుపక్కల అన్ని గ్రామ పంచాయతీలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, సహజంగా ఉద్యోగులకు బదిలీలు అవుతుంటాయి కాబట్టి కొంతమంది ఈ వైపు నుండి వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ కూడా సార్ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనం మళ్ళీ సార్తో పాటే ఆ పాఠశాలకు వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఒక 132 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. మనం మన ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, అవసరమైనటువంటి ఫర్నిచరు. సో కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లల భవిష్యత్తు మంచి పునాది వేయాలని కోరుకుంటున్నాను. Srinivas also thanked the parents for their support and highlighted the need to develop government schools to help boost education in the state.